వాసుదేవ అండి. ఎకిరాల అనంతకృష్ణ మాస్టర్ గారికి నా దగ్గర ఒక ప్రశ్న ఉందండి. వారు దయచేస్తే ఈ సమాధానం దొరికితే బాగుంటుందని అనుకుంటున్నాను. నేను ఒక హైదరాబాద్ గురు పూజలు అటెండ్ అయినప్పుడు అండ్ కొన్ని వేరే చోట్ల కూడా ఈ విషయం విన్నాను. ఏమనంటే మీరు స్పీచ్లో చెప్తూ ఉంటారు. ఏమనంటే మన గురించి పక్కన వారు ఏమనుకుంటున్నారు అనేది వారికి సంబంధించిన విషయము. మనం దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనం కరెక్ట్గా ఉన్నామని మనకు తెలిస్తే సరిపోతుంది అని అన్నారు. ఇది డెఫినెట్గా చాలా ఉపయోగకరమైనది, అందరికీ తెలియాల్సిన విషయము. వాళ్ళే మన గురించి ఏమనుకుంటున్నారు అని ఎంతోమంది వరి అయిపోయి వాళ్ళని రోగాలు తెచ్చుకొని ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు చెప్పిన అడ్వైస్ చాలా బాగా ఉపయోగపడుతుంది వారికి. ధన్యవాదాలు దానికి. అయితే తర్వాత ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మన గురించి మన తండ్రి ఏమనుకుంటున్నారు, మన తల్లి ఏమనుకుంటోంది, మన పిల్లలు ఏమనుకుంటున్నారు, మన ఉద్యోగంలో మన బాస్ ఏమనుకుంటున్నారు, లేదా అలా మనం రోజు ఎవరితో అయితే పని చేస్తున్నామో మన కొలీగ్స్ మన పక్కనే కూర్చొని పని చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇలా రకరకాలుగా అంటే మనకి తెలుస్తూ ఉన్నారు, తెలిసిన వాళ్ళు మనం వారితో పని చేస్తూ ఉంటాం. వారు ఒకవేళ తప్పుగా అనుకుంటూ ఉంటే ఇప్పుడు దానికి మనం ఏదైనా సమాధానం చెప్పి వారికి కరెక్ట్గా చేయాలని ట్రై చేస్తూ ఉంటాం. కానీ అలా జరగట్లేదు, అయినా వాళ్ళు అనేసుకుంటున్నారు. దానివల్ల పని డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు దానివల్ల కాన్సిక్వెన్స్ ఒకటి ఉంది. ఆ కాన్సిక్వెన్స్ ఏంటి? పని డిస్టర్బ్ అవుతుంది. మన గురించి మనకి సంబంధం లేని వాళ్ళు, అంటే రోజు సంబంధం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దూరంగా, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా లోకం ఏమనుకుంటుంది అనేది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన చుట్టూ ఉన్న సమాజం, లోకం అండ్ రిలేషన్షిప్స్, అందులో పని ఎవరితో అయితే అవసరం అవుతుంటుందో వాళ్ళు ఏమనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన డాక్టర్ ఏమనుకుంటున్నారు అనేది. ఇప్పుడు డాక్టర్ గారికి మనం చెప్పే వేదనలు బట్టే వారు ఆలోచిస్తారు కదా, అండ్ ఆయన కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. బట్ ఇప్పుడు మనం తప్పు చెప్పామని అనుకోండి, సో దాన్ని గ్రహించడానికి టైం పడుతుంది కదా. అయితే మనము తప్పు చెప్పచ్చు, లేదా మనం ఒకటి చెప్పాలనుకుని మాటలు వేరే రావచ్చు. దానివల్ల ఒక మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. ఎందుకంటే ఆయన మాటలే వినగలరు కదా. నేను మిస్టికల్ పవర్స్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, మామూలు వారి గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి అప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పుడు ఆ మిస్అండర్స్టాండింగ్స్ని తీర్చుకోవడానికి మనం ట్రై చేస్తాము. అందరూ అంత శిష్టతతో ఆ మిస్అండర్స్టాండింగ్స్ తీర్చుకోవడానికి ఫేస్ టు ఫేస్ మాట్లాడడము ఇలా చెయ్యరు కదా. అలాంటప్పుడు వారు ఏమనుకుంటున్నారు అనేది మనకి బాధగా ఉంటుంది కదా. అంటే బాధపడే ఉపయోగం లేదు, అది రైటే. బట్ అప్పుడు కూడా వారు ఏమనుకుంటున్నారు అనేది ఆలోచించకుండా ఉండాలి అంటారా? నేను చెప్పిన దాంట్లో సమాధానం ఉంది, కానీ మీరు చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.